శ్రీ హరివాయు గురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మన జ్ఞానరస గుళికల యందు ఓర్పు, సహనము గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య ఫేస్బుక్ యందు ఒక చిన్న కథ చదివాను. ఓర్పునకు సంబంధించినటువంటి కథ. మొదట ఆ కథను చెప్పి దానిలో ఉన్నటువంటి నీతిని గురించి చర్చించుకుందాం. ఆ కథ ఏమిటి అని అంటే, ఒక మారు అడవి యందు అన్ని ప్రాణులు చేరి ఒక సభ చేయాలి అని నిశ్చయించుకున్నాయి. సరే, ఆ సభకు వెళ్ళాలి అని చెప్పి ఒక మదించినటువంటి ఏనుగు, ఆ ఏనుగుతో సహా ఒక నక్క వెళుతూ ఉన్నాయి సభకు. అలాగా వారు వెళుతూ ఉన్నప్పుడు, ఆ రెండు వెళుతూ ఉన్నప్పుడు ఒక బురదలో ఉన్నటువంటి ఒక పురుగు ఏనుగును ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా కారణము లేకుండా తిడుతూనే ఉన్నది. ఏనుగు అంతా వినిపించుకుంటూనే ఉన్నది, ఏమాత్రము ప్రతిస్పందించకుండా తానుగా వెళుతూనే ఉన్నది, పోతూ ఉన్నది. ఏనుగు ఊరికే ఉండటం చేత ఆ పురుగుకు ఇంకా కోపం ఎక్కువై ఇంకా చెడ్డగా తిట్టడం చేస్తూ ఉన్నది. అయినా ఏనుగు ఊరికే ఉన్నది. నక్క అడిగినది ఏనుగును, హే ఏనుగు, పురుగు నిన్ను అంతగా తిడుతూ ఉన్నా నీవు ఊరికే ఎందుకున్నావు? నీవెంత, నీ సైజ్ ఎంత, నీ బలం ఎంత? ఆ పురుగును దండించడం కానీ చంపటం కానీ నీకు ఒక లెక్క కాదు. అయినా నీవు ఏమీ ఆ పురుగు మీద యాక్షన్ తీసుకోకుండా ఊరికే ఉన్నావు కదా అన్నప్పుడు నక్కకు ఏనుగు సమాధానం చెప్పలేదు. అయితే నక్కకు చాలా కోపం వచ్చింది ఆ పురుగు మీద. అప్పుడు ఆ పురుగును బురదలోకి దూకి ఆ పురుగును నక్క చంపేసింది. సరే, దాని కారణంగా బురదలో దూకటం చేత నక్క ఒంటికంతా బురద అయ్యింది. సరే, తరువాత ఏనుగు నక్క రెండు సభకొచ్చాయి. ఒళ్ళంతా బురద అయినటువంటి నక్కను చూచి మిగిలినటువంటి ప్రాణులన్నీ నవ్వాయి. అయ్యో, ఒళ్ళంతా బురద చేసుకున్నది నక్క అని. అప్పుడు ఏనుగు మాట్లాడిందట, నక్కకు చెప్పిందట, హే నక్క, చూడు, కొంతమంది మనలను రెచ్చగొట్టడానికే, ఏ కారణం లేకపోయినా మనలను రెచ్చగొట్టడానికి, మన పని పాడు చేయటానికి ఆ పురుగు వలె ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఏమైనా మనలను రెచ్చగొట్టిన వారికి మనము ప్రతీకారం చెయ్యాలి అని మనం గాన ప్రతీకారానికి ప్రయత్నిస్తే మనకే నష్టం కలుగుతుంది. ఇప్పుడు చూడు, నీవు ఆ బురదలోకి దూకి ఆ పురుగునేమో చంపావు, శిక్షించావు. అయితే నీ ఒంటికంతా బురద అయ్యింది. అదే పని నేను చేసి ఉంటే నా ఒళ్ళంతా బురద అయ్యి ఉండేది. అప్పుడు ఈ సదస్సులందరూ, ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వినట్లుగానే నన్ను కూడా నవ్వేవాళ్ళు. కాబట్టి సహనము, ఓర్పు అనేటటువంటిది చాలా ప్రధానము మనకు. కాబట్టి మనము మన పనిని పాడు చేయటానికి, మనలను రెచ్చగొట్టడానికి పురుగు వలె
ప్రయత్నించేటటువంటి వారి ప్రయత్నాలను మనము వారికి ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఉదాసీనంగా ఉండాలి. అహంకారానికి ఉదాసీనమే మందు అని ఏనుగు నక్కకు నీతి చెప్పిందట. అంటే మనలను రెచ్చగొట్టడానికి, మన పని పాడు చేయటానికి, మనకు అపకీర్తి కలిగించటానికి, మనలను తిట్టేటటువంటి, మనలను నిందించేటటువంటి వారిని మనము ఉపేక్ష చెయ్యాలి. సహనముతో ఉండాలి. ఓర్పును పోగొట్టుకోరాదు. సమయము వచ్చినప్పుడు సరి అయినటువంటి సమాధానము వారికి చెప్పాలి. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శాంతి ఎప్పుడు వస్తుంది అంటే ఓర్పు ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి మనము ఓర్పుతో ఉండాలి. అనవసరంగా మనము అనవసరమైనటువంటి విషయాలకు ప్రతిస్పందించరాదు. ఇది ఏనుగు నక్కకు చెప్పినటువంటి నీతి. ఇది ఏనుగు నక్క ఈ రెండింటి కథ కాదు, మన జీవిత కథ. మన జీవితంలో ఇటువంటి సంఘటనలను మనము ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము. అప్పుడు మన ఓర్పును కోల్పోయి మనకు మనమే చేటును తెచ్చుకుంటాం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. అయితే ఈ ఓర్పు ఎలా వస్తుంది, సహనం మనకు ఎలా వస్తుంది అంటే దానికి మనము ఒకటి అలవరుచుకోవాలి. దానికి ఎలా సంపాదించుకోవాలి ఓర్పును అంటే ఆ విషయాన్ని మనము రేపటి మన జ్ఞానరస గుళిక యందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.